నేనేం నొయలేదనుకుంటున్నారా? ఏమిటిది? మా బాబుకి ఏమైంది? కనపడ్డంలే, తాగి బజార్లో తందనాలు ఆడుతున్నాడు. చదువులకి ఉద్యోగాలకి పట్టాలు పోయి వీళ్ళు చేసే పనులు ఇయ్యగా. నా ఇష్టం, నేను తాగుతాను, తందనాలు ఆడతాను. మధ్యలో నువ్వు కాకి. బాబు ఒరే బాబు, ఏమిట్రా ఈ పరువు తక్కువ పని? నువ్వు ఇలా తాగుడుకు అలవాటు పడతావని కల్లో కూడా అనుకోలేదురా. ఊరుకోండత్తయ్య, ఈ రోజుల్లో ఇదేం పెద్ద తప్పేం కాదు. బస్తీల్లో పెద్ద పెద్ద వాళ్ళే మర్యాద కోసం తాగుతూ ఉంటారు. మీరండి. చూస్తాయండి మర్యాద లేకుండా. మర్యాద కావాలా? ఉండు. కావాలి కావాలి, కళ్ళు ముంత కావాలి, ఎల్లమ్మ జాతరకు నేళ్ళి తీరాలి, నేళ్ళి తీరాలి. నేను వేయకు, పైపు దిగిపోద్ది, కళ్ళు దిగిపోద్ది. ఎక్కడికి ప్రయాణం? ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను. 3 రోజులు ఉంటానని మాటిచ్చావుగా. ఈవేళ రేపు ఉండి ఎల్లుండి వెళ్ళు. ఈ నరకంలో నేను ఉండలేను. సుక్కేసుకుంటేనే కానీ నాకు సురుకుండదు. ఇక్కడేమో కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు. ఈ గొప్పవాళ్ళ ఇంట్లో నాకు అలవాట్లేదు. నేను పోతాను. ఆగు, ఆ సంచిలో ఇక్కడ పెట్టిపో. ఇవి నా గుడ్లు. ఆ గుడ్డల కింద ఏవో ఉన్నాయి, అవి తీ. తీ. ఎందుకు చేసావు ఈ పని? మరి నీకు కావాల్సింది డబ్బేగా. అవునమ్మాయి గారు, నేను ఇక్కడికి వచ్చింది అసలు డబ్బు కోసం. డబ్బు లేకపోతే పిల్లనే ఉన్నాడు మా మామ. ఇదిగో. అమ్మాయి గారు. పర్వాలేదు, తీసుకో. నాకొద్దమ్మాయి గారు. తీసుకో గంగులు, మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నాకు మా ఆయనకు ఎంతో సహాయం చేశావు. నీ చెల్లి లాంటి దాన్ని, తప్పులేదు, తీసుకో. డబ్బుదే ఉంది అమ్మాయి గారు, ఎన్నో రకాలుగా సంపాదించుకోగలను. సీతాదేవి లాంటి చెల్లెమ్మ దొరికింది, నాకంతే చాలు. బాబు రమేష్, చూడు బాబు, మన తోటలో కొబ్బరికాయలు దించుతున్నారు. మన తోటవాడు రంగన్న ఒట్టి దొంగ ముండా కొడుకు. నువ్వు కాస్త దగ్గరుండి అమ్మించి డబ్బు తీసుకురా నాయన. అలాగేనమ్మా. రే, ఆ తాడితోపు వంకపోయావు. అబ్బాబే, అసలు నేను సైడ్కే పోనమ్మా ఇంకెప్పుడు. అమ్మాయి, వీడు అసలు మన రమేషేనంటావా? అత్తయ్య, లేకపోతే 6 తరాలుగా మా ఇంటా వంట లేని ఈ పోడలవాటు వీడికి ఎలా వచ్చిందంటావు? అదే పందెం కోసం చేశారంట అత్తయ్య, అంతే. పందెం కోసం పాలు తాగుతారు గాని కళ్ళు తాగుతారటమ్మా. పందెం అట, పందెం. లోపలెవరు? ఎవరు లోపల? ఎవరండి? మా వనజని ఓసారి పిలుస్తారా? వనజ? ఎందుకు? ఎందుకే అడి పిలవమంటుంటే? పిలు. ఏమిటయ్యా దబాయింపు? అసలు మీరెవరు? నేను దానికి పినతండ్రిని, వాడు దాని మెడలో తాళి కట్టవలసిన మేనత్త కొడుకు. అయితే మా కోడలతో మీకేం పని? నీ కోళ్ళ? ఏ లెక్క లేదు, డొక్క లేదు. ఆ అమ్మాయి మా కోడలు. నేను స్వయంగా నా చేతులతో నా కొడుక్కిచ్చి పెళ్లి చేశాను. నువ్వు ఉండరా? పెళ్లి చేసావా? ఎక్కడ? జైలుకి తీసుకెళ్లి తాళి కట్టించావా? జైలుకా? అవును పెద్దమ్మా, నీ కొడుకు 2 నెలలుగా జైల్లో మకాం పెడితే పెళ్లి చేశావు? ఏమయ్యాయి, కాస్త మర్యాదగా మాట్లాడు. అబద్ధానికైనా హద్దుండాలి. అలా తీసేయకమ్మా. మా అన్నగారిని హత్య చేసినందుకు పట్టుకుని జైల్లో పెట్టారు. కోర్టులో కేసు నడుస్తోంది. నీకు మధ్యమన్నా పోయిందేమయ్యా?
నా కొడుకు నా ఇంట్లో ఉంటే జైలుకి వెళ్ళాడంటావేమిటి? మామయ్య ఇక్కడున్నది గంగులై ఉంటాడు. గంగులే గంగులే గంగులే. గంగుల వాడేవాడు? వాడొక గజ దొంగ. అచ్చు మీ అబ్బాయిలాగే ఉంటాడు. ఒకసారి నేను చూసి మీ అబ్బాయి ఏమోననుకుని మోసపోయా. అదిగో వచ్చిందిగా పగలాడి, దాన్ని అడుగు. ఏమ్మా, మా రమేష్ జైల్లో ఉన్నాడా? మాట్లాడవేమ్మా, అసలు ఏం జరిగింది? నాటకం ఆడటానికి వచ్చింది నిజం ఎలా చెప్తుంది? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నది గంగులే కాదని చెప్పనా? నాకంతా అయోమయంగా ఉంది. ఏమ్మా, మన ఇంట్లో ఉంది గంగుల? అవును గంగులే. పాపిస్తుదానా, నన్ను చేస్తామంటే? అత్తయ్య, ఎవరే నీకు అత్తయ్య? ఇంకా నన్ను మోసం చేద్దామనే? అయ్యో అత్తయ్య, మిమ్మల్ని మోసం చేయలేదు. ఒకసారి ఇలా లోపలికి రండి. ఏం లోపలికి రావటం కాదే, నువ్వు ముందు బయటకు రాడు. అత్తయ్య, ఎవరినో పెళ్లి చేసుకుని కాపురం పెట్టడానికి నా ఇల్లే దొరికిందంటే దౌర్భాగ్యరా. ముందు బయటకు పద. అయ్యో అత్తయ్య, వినండి అత్తయ్య. ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. అత్తయ్య, పద. మీ కాళ్ళు పట్టుకుంటా. పద, ముందు బయటకు పద. చేద్దండి. పద. అత్తయ్య, అత్తయ్య, నా మాట వినండి. నా మాట వినండి. ఏమిటి దౌర్జన్యం? నోరెత్తామంటే నరికి పారేస్తా. ఏమే పెళ్లి చేసుకుంటారు, పారిపోతామంటే నా ఇష్టం. అమ్మా, పిచ్చి పిచ్చి ఆలోచనల మాని నేను చెప్పినట్టు చంద్రాన్ని పెళ్లి చేసుకో. నేను చేసుకోను. ఇదిగో, నాకు ఇది వరకే పెళ్ళయింది. ఎక్కడైందే నీకు పెళ్లి? జైలు నుంచి తప్పించుకొచ్చి కట్టిపోయాడు ఆ తాళి. చూస్తారా? ఆ తాళి తెంచి పారాయి. బావా, నీకు దండం పెడతాను. నా బాకల్ని తెచ్చుకు, నా బాకల్ని తెచ్చుకు బావా. నీకు దండం పెడతాను. నన్ను బావా. పొగరే నీకు? నిన్ను ఆగు. ఉండి కట్టం తొందరగా చావడం. ఒరేయ్, ఇది కాదు పద్ధతి. దీన్ని గదిలో పడేసి కూడు నీళ్లు లేకుండా మార్చండి. ఎలా దారికి రాదో నేను చూస్తాను. అమ్మా అమ్మా, ఇదిగో కొబ్బరికాయలమ్మండి డబ్బు. అమ్మ ఎవర్రా నీకు అమ్మ? మాట్లాడవేరా దుర్మార్గుడా. నీ పేరు గంగులు కదూ? నువ్వు ఒక దొంగవు కదూ? అవునమ్మా, నేను దొంగని. కానీ నేను మిమ్మల్ని ఏమీ మోసం చేయలేదు. అమ్మాయి గారు ఇక్కడ ఉండమంటేను. ఉండమంటుందిరా? మీ దొంగ బతుకు ఎక్కడా కొంప దొరకపోతే నా ఇంటి మీద పడ్డారు అంతేగా? అమ్మాయి గారు నికార్సైన మనిషి అండి. ఆవిడేమన్నంటే పాపం అండి. పాపం అట పాపం. మీ ఇద్దరూ కలిసి ఈ దౌర్భాగ్యపు తల్లిని ఇంత మోసం చేస్తారా? మీ పాపిష్టి మీద జయించుకోవటానికి నేనే దొరికానంటరా? లేదమ్మ గారు, నా మాటేనండి. ఛీ, నీ ముఖం నాకు చూపించుకు. పో ఇక్కడి నుంచి. రండి రిజిస్టార్ గారండి. అలా దయచేయండి. అవును, ఏమిటి ఆకాశవంత పందిరి భూదేవంత పీఠా వేసి న్యూస్ పేపర్ సైజులో ఇన్విటేషన్స్ పంచి అతి వైభవంగా పెళ్లి చేయకుండా ఇలా రిజిస్ట్రీ పెళ్లి చేస్తున్నారు? చెప్తాం. పిల్ల తండ్రి ఈ మధ్యనే పోయాడు కదండి పాపం. ఓహోహోహో, పోయాడు కదూ, పేపర్లో చదివాను. మహానుభావుడు. అందుకని సరే, ఆ పిల్లని పిల్లవాడిని పిలిపిస్తాడు. కాంతం, ఇదిగోనండి పెళ్లి కొడుకు రెడీ. మంగళసూత్రం కూడా రెడీ. అరుగో సాక్షులు. మీరు అక్కడే ఉండండి, అవసరం వస్తే నేనే పిలుస్తాను. మరి అమ్మాయిని కూడా తీసుకురండి. ఈ పెళ్ళంటే మరి ఆ అమ్మాయికి కూడా పూర్తిగా ఇష్టమేనా? ఇష్టమేనా? మేనత్త కూతురు కదండి. చిన్నప్పటి నుంచి మేమిద్దరం లైలా మజ్ను, పారు దేవదాసుల్లాగా ప్రేమించుకున్నాం. ఏమన్నా ఇదిగో ఏమిటి? కొప్ప వెలిగిపోయిందండి. ఏమైంది? మనసు కనపడటం లేదండి. ఏమైందక్క? మారిపోయి ఉంటుంది ఎవరా? ఆ ఇంట్లోనే ఉంటుంది, సరిగ్గా చూడవే. ఒకవేళ బాత్రూమ్ కి పోయిందేమో. అంతా వెతికాను రా, లేదు. పెళ్లికి ఒప్పుకుందని చెప్పావు కదే. అవునండి,
భావనే చేసుకుంటాను ఒట్టేసి మరీ చెప్పింది. ఒకవేళ మనం పెట్టే బాధలు పోర్చుకోలేక అలా చెప్పిందో ఏమో. ఎక్కడికి పోయి ఉంటుంది? ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను. ఈ పిల్లైనా పెళ్లి కూతురు? అవునండి, అతనెవరు? ఆయన నా భర్త. ఇదివరకే మాకు పెళ్లి అయిపోయింది. వాట్? అయితే ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోలేదండి, వీళ్ళే బలవంతంగా చేయాలనుకున్నారు. మై గాడ్, మిస్టర్ సుబ్బారాయుడు, ఆ పిల్ల మేజర్. బలవంతంగా, అందులోనూ పెళ్ళైన పిల్లకి మళ్ళీ పెళ్లి చేయాలనుకోవడం పెద్ద నేరం. ఇట్ ఈస్ ఎ బిగ్ క్రైమ్. మళ్ళీ ఇలాంటి బుద్ధిదుకు పనులు చేశావంటే పోలీస్ రిపోర్ట్ చేసి నువ్వు గంగులివి కదూ? కాదు, వెన్నపూస గంగాధర్రావు. ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావా? అవును. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, అప్పుడు, అక్కడ, అందుకు. అవును, ఈ సుబ్బారాయుడు వగైరాలందరూ మన చుట్టాలేనా? అవును, చాలా దగ్గర చుట్టాలు. అయితే వీళ్ళందరినీ ఎందుకు పిలవలేదు మన పెళ్లికి? అవును, ఎందుకు పిలవలేదు? రేయ్, ఈ పెళ్లి కొడుకు గారిని తీసుకెళ్లి బాగా నలుగు పెట్టండి రా. ఇప్పుడు నలిగేందుకు మామగారు? పెళ్లి అయిపోయిందిగా. వెంటనే కావాల్సింది మందు, చికెన్, బిర్యానీ, జయమాలి డాన్స్. నీకు డాన్స్ కావాలా? డాన్సు ఏంటి మామగారు ఇది? ఇంటెల్లుడికి మీరు చేసే మర్యాద ఇదే. ఇదిగో టిఫిన్. టిఫిన్ ఏమిటి అన్యాయం? ఆయన ఈ ఇంటి అల్లుడు. అందుకే సన్మానం చేస్తున్నావు. చూస్తారని రా, కానివ్వండి. వాడిని 4 తన్నక మళ్ళీ ఎందుకు రా వచ్చావు? దండామని అనుకున్నాను. ఆ. దండ నలిగిపోతుంది కదా, అక్కయ్యకి ఇచ్చేద్దామని వచ్చా. తీసుకో. నువ్వు వెళ్ళు. ఎవరైనా దగ్గరికి వచ్చారో నన్ను పచ్చడి తొక్కినట్టు తొక్కేస్తాడు. పారిపోండ్రా. అయ్యో 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 చంపేశాడు. ఇదెక్కడో గిల్లి రేపెట్టింది మీరేగా. నిజంగా మీకు పెళ్లి అయ్యిందో లేదో తెలుసుకుందామని ఒక చిన్న పరీక్ష పెట్టాను అంతే. అయింది, నేను ఓ పక్క చెప్తూనే ఉన్నానుగా. ముందు నుంచి నువ్వు అంత గట్టిగా చెబితే అసలు ఏ గొడవ లేకపోను. అయినా నువ్వు అంత కోరి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే హైకోర్టుకి వెళ్ళినా అప్పీల్ లేదు. మావయ్య, ఆ. మరి నా పెళ్ళో ఇప్పుడు ఆయన పెళ్లి చాలదు. లే సుబ్బారాయుడు, ఇక మీ గుంపు ఇంట్లో ఒక క్షణం ఉండడానికి లేదు. బయటపడి. అమ్మమ్మ, అంత మాట అనొద్దు గంగురు. కాదు గంగాధర్రావు గారు, ఇప్పటికిప్పుడు అర్థంతరంగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? పెద్దవాడిని, నా మాట కాదనొద్దు. అమ్మా అమ్మా, అల్లుడు గారు మెచ్చబడుతున్నారు, నువ్వు కూడా కాదనకమ్మా. అమ్మా ఏమండి, ఇప్పటి కొండనిద్దామా? సరే, కుక్కని పెనల్లా పడిన మనం. అలాగే. కాదు, చచ్చిన కుక్కల్లా పడి ఉంటాం. అలాగే. ఏమిట్రా పని చేయడం? తొళ్ళొచ్చి పని చేయి. అలాగే. ఇక నువ్వు ఇక్కడ పని చేయని అవసరం లేదు బాబు. వెళ్ళు. అతను వెళ్ళిపోతే ఇక్కడ పరిపాట్లు ఎవరు చేస్తారు అల్లుడు గారు? నువ్వే. నేనా? అవును, నువ్వే. తయారుగా వచ్చిందని ఇన్నాళ్ళు తిని సోమరిపోతున్నా తయారయ్యావు. ఇక మీదట పని చేస్తేనే తిండి. ఎవరైనా చూస్తే? చూస్తే ఏం లేదు, చూస్తే మరి దగ్గర చుట్టాల చేత కూడా పని చేయిస్తున్నారేమిటా అని ఈ అమ్మాయికి మీకు చెడ్డ పేరు వస్తుందేమో గంగాధర్రావు గారు. ఎవరూ చూడకుండా ఇంటి చుట్టూ తెల్ల కట్టిస్తాలే. కానీ చెయ్యొచ్చు, చేస్తాను. ఇదిగో రంగయ్య, అమ్మా. ప్రతి నెల 1వ తారీఖు వచ్చి జీతం పట్టుకెళ్ళు. అలాగేనమ్మా. ఆ? ఇంత బతుకు బతికి గిన్నెలు తాగనా? మర్యాదగా అంట్లు తవ్వుతావా, లేకపోతే మెడబెట్టి గేటి గంటమంటావా? తోతాను. అలా రా దారికి. అరగంటలో టిఫిన్ రెడీ కావాలి. అలాగే. లేకపోతే నా సంగతి తెలుసుగా. అయ్యో బాగా తెలుసు ఆయన. ఈ రౌడీ చచ్చినాడు ఎక్కడ దొరికాడు దీనికి? అయ్యి వీడి జమ్మది. ఏం కూర్చో? దేవుడు తలుచుకుంటున్నాను ఆయన.
గిన్ని కావాలట గిన్ని 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 అని చంద్రం, ఇన్నాళ్ళు బాసులా బతికి ఇప్పుడు బూట్లు పాలిష్ చేస్తున్నావా? వేధవ బతుకు నువ్వును. కరెక్ట్ బ్రదర్, చెయ్యను, ఇంకా చస్తే చేయను. చంద్రశేఖర, అనువుగాని చోట అధికులమని రాదు. వాడి మాట వింటే ఫుడ్కి లాటరీ కొడతావు నాయన. నా మాట విని పని కాని, లేకపోతే గంగులొచ్చి నీ తాటలుస్తాడు. ఎరా ఏడిశాడు. ఈసారి వాడుస్తే ఎముకలు విరగొట్టి కట్టగట్టి చేతిలో పెట్టు. అంతే, అంత పని చెయ్యాల్సింది. ఎరా గాడిద, బూట్లు పాలిష్ చేయమంటే గిరాడేస్తావా? లేదు గంగాధరరావు గారు, స్పీడ్ గా పాలిష్ చేస్తుంటే స్లిప్ అయింది అంతే. వాళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. చాలదు. ఏంటి ఒక బాగు 100 రూపాయలు? గంగులు పాము. అయితే పాము పడగడా? ఈ పాటికి పీడ విరగడైపోయి కరిచి ఉంటుంది, చచ్చి ఉంటాడు.